హాయ్ హలో నమస్తే నేను మీ శ్వేతాని కోనం ఫిష్తో వచ్చేసానండి వీడియో చాలా బాగుంటుంది చూడండి కోనం ఫిష్ ఇది ఒక రాణి ఫిష్ నాకు చాలా ఇష్టం అంటే అన్ని చేపలు తింటూ ఉంటాం కోనం ఫిష్ ఎక్కువ దొరకదు కాబట్టి ఎప్పుడూ దొరుకుతూ ఉంటుంది మరి వండిన తర్వాత వీడియో పెట్టుకుని ఎలా ఉంటాయని చెప్పండి ముందుగా ఆయిల్ వేసుకున్నాం బాణీలో సో ఈ కడుక్కున్న చేపలను అలా పెట్టి ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి మనం ముందుగా వేయాల్సింది ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నీరు లేకుండా బాగా అటు ఇటు కుదుపుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి తర్వాత మనం టొమాటో వేసుకోవాలి సో టొమాటో వేసేసుకుందాం ఇది వేగిన తర్వాత మాత్రమే మనం టొమాటో వేసుకోవాలి సో ఇప్పుడు టమాటో వేసేద్దాం వేసేసుకున్నాం ఈ టొమాటో వేసుకొని బాగా అటు ఇటు ఇది మళ్ళీ కలిపేసుకొని బాగా దగ్గరికి ఇంకే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినట్టుగా ఉంది కొంచెం వేగాలి ఓకే అయిపోయింది సో వెంటనే పసుపు పసుపు విషయానికి వస్తే మా ఇంట్లో ఏ కర్రీలో అయినా పసుపు ఎక్కువ యూస్ చేస్తాం ఎందుకంటే పసుపు చాలా మంచిదండో ఒంటికి సో పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోవద్దు మనకి ఫిష్ ఎంత ఉందో అంతే ఉప్పు వేసుకోవాలి తగిన రుచికి సరిపడేట్టుగా సో వెంటనే కారం వేసుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి కారం ఉప్పు పసుపు సరిపోతుంది సో ఎందుకంటే నేను ప్రత్యేకంగా మసాలాలు ఏమీ యూస్ చేయనండి బికాజ్ కారంలోనే అన్ని మసాలాలు వేసేసి నేను కారం ఒకసారి ఆడించేసుకుంటాను 1 year తగ్గట్టుగా సో మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా మసాలా వేసుకుంటే ఇప్పుడు అల్సర్ ఇవన్నీ వచ్చేస్తున్నాయని పసుపు అయితే ఎక్కువ యూస్ చేస్తాను పసుపు చాలా మంచిది ఒంటికి ఇంకా చూసారా మీరు అల్లం కానీ ఏమీ వేయలేదు వైజాగ్లో నా చేతితో ఫుడ్ తినాలంటే చాలామంది ఆశపడుతూ ఉంటారు అందులో ఫిష్ కర్రీ చేయాలంటే నా తర్వాత అంటూ ఉంటారు సో నేను ఈజీ ప్రాసెస్లో చేసేస్తాను ఫిష్ క్షణాల్లో ఫిష్ వండేసే భాగ్యం నాకు కలిగిందంటే నాకు నేర్చుకున్నాను అలాగా సో అటు ఇటు కుదిపేసి ఇప్పుడు ఫిష్ వేసేసాం కాబట్టి లైట్గా మూత పెట్టుకున్న ఒక 10 minutes వరకు అలా ఉంచి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా సో ఇప్పుడు చెక్ చేసుకుందాం అయిందా లేదా అని దగ్గరికి అయితే అయ్యింది కింద మాడుకున్న పైన ఆ ఫిష్ ఇంకేనట్టుగా మనం పెట్టుకోవాలి ముద్ద అంటారు చూడండి ఆ విధంగా ఉంటుంది మన రెసిపీ సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని లైట్గా ఆ గరిటికి కూడా వాటర్ వేసేసి అందులో ఎగురు ఉంది కాబట్టి సో మొత్తం ఇలా వాటర్ వేసుకొని కొన్ని నిమిషాలు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి మూత పెట్టుకొని సో కుదుపుకున్న అటు ఇటు మళ్ళీ ఫిష్ ఇరిగిపోద్ది కాబట్టి ముందే సెన్సిటివ్గా ఉంటుంది కోనం ఫిష్ సో యువరాణి లాంటి ఫిష్ అండి వంజరమే కోనం అవుతుంది కోనం తింటే చాలా మంచిది అండ్ ముద్ద అంటారు కదా ఒక్క ముక్క వేసుకొని ఇంత ముద్ద తినొచ్చు అనే ప్రత్యేకత ఈ చేపలోనే ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏం లేదు ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి సో ఇవి మాత్రం వేయండి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని పాడు చేసుకోవద్దు చాలామంది పులుసు పెడుతూ ఉంటారు పులుసు ఏం బాగోదు ఎగిరి మాత్రమే ట్రై చేయండి కోనం ఫిష్ సో నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్రతి వీడియో అప్లోడ్ చేసింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ సో వైజాగ్లో చేపల కూర చెయ్యాలంటే శ్వేత కుట్టి తర్వాతే